అమ్మా సాతాను మిమ్మల్ని అందరిని కూడా పట్టి జల్లించేస్తుందంట. అంటే ఏంటి? మీకు హింసలు కలగజేస్తుందంట, మిమ్మల్ని కొట్టించేస్తుందంట, మేము చంపినాక ప్లాన్ చేస్తుందంట. నన్ను ఎవరంటున్నారు? యేసుక్రీస్తు శిష్యులతో చెప్తున్నాడు. నమ్ముకున్నవాడికి ఏమన్నా యేసుక్రీస్తు పక్కన ఉన్నప్పుడు ఏమన్నా ఒకవేళ సాతాను ఒకవేళ వచ్చినా యేసు నామంలో అనండ్రా నేను ఉంటానన్నా అలా లేదా? అలా యేసు అని పిల్లంటే నేను వచ్చేస్తాను అన్నాను కదా. అప్పుడు అన్నాడు పేతురు గారిని అన్నాడు, ఇదిగో మిమ్మల్ని అందరినీ జల్లించేస్తాను, మీకు శ్రమలు పాలు చేస్తానని చెప్తుంది సాతాను అని వీళ్ళు తోడు చెప్తుంటే ఎలా ఉంటుంది అమ్మాయిలకి? ఉన్న ప్రభా అని అనలేదు వాళ్ళు. అర్థమైందా? యేసుక్రీస్తు అన్నాడు శిష్యులతో, ఇప్పుడు మాస్టర్ రండి బాగును మిమ్మల్ని అందరినీ సాతాను హింస పెట్టేస్తుందిరా అని యేసుక్రీస్తు అన్నారు. వాళ్ళకి ధైర్యం ఏంటి అసలు? యేసుక్రీస్తు ధైర్యం ఎవరైతే ధైర్యం ఆడే పిరికొడుగా మాట్లాడితే ఎలా ఉంటుంది అమ్మ? మనకి ఒక నాయకుడు ఒకడు ఉన్నాడు అనుకో, వాడే మనకు పిరికి మాటలు చెప్పేస్తున్నాడు అనుకో, యుద్ధానికి వెళ్తున్నప్పుడు గమ్మినట్టు చంపేస్తారా, ఇటు నుంచి వచ్చేస్తాడని చెప్తే ఇంక యుద్ధానికి ఈడెవడు వెళ్తాడు? ఎదుర్కోండి ఏం కాదు మనం అంతా వెళ్తున్నాం ధైర్యం చెప్తే తీసుకెళ్ళిన నాయకుడు ధైర్యంగా వెళ్తారు. వెళ్ళి ముందే ఇతను మోటివేషనల్ క్లాసులోను జాగ్రత్త, ఒకసారి అక్కడ చంపారంటే 20 మందిని, ఎక్కడ చంపే ఎదురులు జాగ్రత్త, ఎదురుడు ముందు పొడి చేస్తారు అన్నాడు అనుకో, ఏం వెళ్తారు వెళ్ళు? యేసుక్రీస్తు అన్నాడు ఏమని? మిమ్మల్ని శ్రమలు పాలు చేస్తాను సాతాను, అయితే నేనేం చేశాను తెలుసా? ఆ శ్రమల్లో కూడా మీ విశ్వాసం తప్పిపోకుండా ఉండాలని దేవుణ్ణి అడుగుతున్నాను అన్నాడు. అంటే ఏంటి? ఇక్కడ శ్రమలకి ఎలా ఇచ్చేస్తున్నాడా? శ్రమలు రావడానికి ఎలా అంటే అనుమతి ఇచ్చేస్తున్నాడా? అనుమతి ఇచ్చేస్తున్నాడు. అంటే మీకు శ్రమలు వస్తారని చెప్పేస్తున్నాడు డైరెక్ట్గా. అయితే ఏంటి ఏం చేస్తానన్నాడు? మీ విశ్వాసము తప్పిపోకుండా, ఎందుకంటే అంతవరకు